గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నాతో పాటుగా శ్రీకాంత్ గారు ఉన్నారు. నిన్న ఏదైతే మనం ఉపాధి కల్పన అధికారి గురించి మనం మాట్లాడినామో దాని మీద కలెక్టర్ గారు స్పందించడం జరిగింది. వారికి మా ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మేము తెలుపుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రాజెక్టు ఎవరైతే ఉపాధి కల్పన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన అన్యాయాలు అన్నీ కావని వేరే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో కొంతమంది మనల్ని కాంటాక్ట్ కావడం జరిగింది. వారితో ఈరోజు లైవ్లో తీసుకొని మాట్లాడదామన్నా కొంత ఎవిడెన్స్ రావాల్సి ఉన్నది. కాబట్టి ఏదైనా కూడా V9 న్యూస్ అంటే ఒక నమ్మకం ఉంది. ఏది ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడుతుంది, నిజాయితీగా మాట్లాడుతున్న ఒక పేరు ఉన్నది. ఆ పేరు కోసమే ఈరోజు ఆగడం జరుగుతూ ఉంది. రేపు వారిని తీసుకొని తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్తాను. ముందుగా నినాదం పేపర్ తీసుకుందాం. ముగ్గురు పోలీసుల సిబ్బంది అనుమానాస్పద మృతి, చెరువులో మృతదేహాల గుర్తింపు, ముమ్మర దర్యాప్తు, కామారెడ్డి జిల్లాలో కలకలం. అయితే పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో మిగతా జీవులకు కనిపించారు. ఓ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ సహా కంప్యూటర్ ఆపరేటర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరం ప్రకారం బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట ఠాణాలో పనిచేస్తున్నారని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. మనమంతా కలిసి పనిచేద్దాం, డ్రగ్స్ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి, తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి, నో బెనిఫిట్ షోస్, నో టికెట్ రైట్స్ హైక్ తేల్చేసిన సీఎం రేవంత్, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న PFDC చైర్మన్ దిల్ రాజు. అయితే నో టికెట్ రేట్స్ హైక్ తేల్చేసిన సీఎం రేవంత్, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న FDC చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారు దిల్ రాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన మేరకు ఇకపై రిలీజ్ అయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేశారు. తాను అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడే ఉంటానని చెప్పారు. శాంతి భద్రత విషయంలో రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు. దీంతో ఇక ముందు తెలంగాణ సినిమాల విడుదల సమయంలో ఇష్టం వచ్చినట్టుగా షోలు వేసి అధిక డబ్బులు వసూలు చేసే అగత్యం ఉండదు. చిన్న థియేటర్లు ఇది లబ్ధి చేకూర్చనుంది. సామాన్యుడికి కూడా సినిమా చూసే భాగ్యం కలగనుంది. సంక్రాంతి సినిమాల నుంచే ఇది ప్రారంభ కార్యం ఉంది. అలాగే మీపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించాడు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడి చేయడం జరిగింది. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు అందరూ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో దర్శకులు, నిర్మాతలు, సినిమా హీరోలు నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలాగే ఇంకా మిగతా హీరోలు, దర్శకులు హరీష్ శంకర్ గారు, తర్వాత మిగతా అనిల్ రావుపూడి గారు, తర్వాత నిర్మాతల మన దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, అంటే ఇట్లా చాలామంది కూడా ప్రముఖులు వారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించవచ్చు. అంటే కొన్ని విషయాలు నిజాయితీగా మనం మాట్లాడుకుంటే సినిమా వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మూకుమ్మడిగా అందరూ వచ్చి అభినందనలు చెప్పిన సందర్భం లేదు. ఇక కొన్ని వరుస దాడులు, కొన్ని హైడ్రా రావడం, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నాగార్జున గారి మీద నాగార్జున గారు కూడా రావడం జరిగింది. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడము, దాని తర్వాత పూర్తిగా సినిమా వాళ్ళ మీద పడుతున్నాడు, ఆ రకరకాల మాటల తర్వాత కూడా ఇక్కడ ఏదైతే దిల్ రాజు గారికి FDC చైర్మన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు బాధ్యతాయుతంగా అందరినీ కలిపి తీసుకుని వచ్చి నిన్న బట్టి విక్రమార్క గారు, ఫిల్మ్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో కోమటిరెడ్డి గారు, వారితో పాటుగా ముఖ్యమంత్రి గారితో కూర్చొని నిన్న మాట్లాడడం జరిగింది. ఏదేమైనా వారికి సీదా చెప్పడం జరిగింది. ఏమని, టికెట్ రేట్లు పెంపడం మేము ఒప్పుకోవట్లేదు, అలాగే మీ యొక్క ఏమైనా దానికి ఏమైనా సౌకర్యాలు కానీ సబ్సిడీ ఏమైనా ఉంటే కూడా మేము చూస్తాం కావచ్చు, కానీ ఈ టికెట్ రేట్ కానీ బెనిఫిట్ షోలు కానీ మా ప్రభుత్వం నుంచి ఎటువంటివి ఉండేవని చెప్పి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినో దానికి అనుగుణంగా వారు ఒప్పుకొని వారు మాట మీద నిలబడి నిన్న వారికి చెప్పడం జరిగింది. కానీ బయటకు వెళ్ళేటప్పుడు కొంత వాళ్ళు ముఖాలలో సంతోషం అనేది కనవలేదు. ఎంతైనా కొంత నిరాశ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి వచ్చేటి ఈ టికెట్ రేట్లు పెంచడం కానీ లేకపోతే బెనిఫిట్ షోస్ వేస్తేనే వాళ్ళకి ఏంటంటే అట్ ఏ టైంలో దాని కలెక్షన్స్ రైజ్ అయిపోతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు 10 రోజులు 20 రోజులు భారీ టార్గెట్లు పెట్టుకొని భారీ అంచనాలు వేసుకొని వాళ్ళ వ్యయం కన్నా మించి ఒక 10 రోజులనే వసూలు అవుతాయి. అయినా కూడా అందులో సినిమా హీరోకే ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఒక 100 కోట్ల సినిమా అంటే మా వాడు 100 కోట్ల సినిమా చేసినట్టు 50 కోట్ల సినిమా హీరోకే ఉంటుంది.
ఇవాళ రేపు అందరూ 3 హిట్లు కాగానే 4వ సినిమాకు 50 కోట్లు పోతుంది. 50 కోట్ల సినిమా హీరోకు ఇక పాపం హీరోయిన్ తక్కువ ఉంటే దర్శకునికి వాళ్ళ 10 ఇస్తారు. ఇక మిగతా రకరకాల పంచాయతీ చేసుకొని ఒక 70 కోట్లు పెడితే మొత్తం 80 కోట్లు అయితే ఇంకో 20 కోట్లు చూసుకొని 100 కోట్లకు అమ్ముతారు. ఇది మార్కెట్ నడుస్తూ ఉంది వ్యవహారం అంతా కూడా. రైట్. టికెట్ల రేటు పెంపు సామాన్యులపై భారం కాదా? 1000 కోట్లు ఆర్జించే సినిమాల కోసం ప్రజలపై భారమా? సందేశాత్మక సినిమాలను విస్మరించిన చిత్రరంగం, చిత్ర పరిశ్రమ తీరుపై మండిపడ్డ సిపిఐ నారాయణ. చెప్పండి ఏమంటాడు నారాయణ? ఏమంటాడు? బస్ 1000 కోట్ల ఆర్జించే సినిమాల కోసం ప్రజలపై భారమా? సందేశాత్మక సినిమాలను విస్మరించిన చిత్రరంగం, చిత్ర పరిశ్రమ తీరుపై మండిపడ్డ సిపిఐ నారాయణ. అయితే సందేశాత్మక చిత్రాలు నిర్మించట్లేదు, అడల్ట్ కామెడీ నిర్మిస్తూ ఉన్నారు. ఇక అయినా కూడా సినిమాల్లో అంటే ఇవాళ రేపు ఐటమ్ సాంగ్ లేనిది మన యూత్ కూడా తయారైందంటే మనం అడుగుతూ ఉంటాం, సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా, ఐటమ్ సాంగ్లో ఏ హీరోయిన్ చేస్తూ ఉంది అని చెప్పి ఆతృత ఎక్కువైంది. ఓపెన్ పుష్ప 1లో సమంత ఉండేది, పుష్ప 2లో ఎవరు చేస్తారని చెప్పి అదొక ఆతృత. నెటిజన్లు సెర్చ్ చేస్తూ ఉంటారు, ఇద్దరు కొడతా ఉంటారు. ఆ యూట్యూబ్ తీయాలి, లేకపోతే గూగుల్ తీయాలి, గూగుల్ అమ్మ తల్లిని అడగాలి. దేనికైనా ఒక గూగుల్ తల్లి కామన్ అయిపోయింది. గూగుల్ తల్లి ఎవరు యాక్ట్ చేస్తారు, గూగుల్ అమ్మని అడిగితే గూగుల్ అమ్మ చెప్తా ఉంటుంది, ఓ వీళ్ళు యాక్ట్ చేస్తారని. అంటే ఆతృత, అంటే ఎవరు చేస్తారు అట్లా. ఈ సందేశాత్మక చిత్రాలు తీస్తే ఎవరు చూస్తారు రేపు? అంతెందుకు, ఇప్పుడు నార్మల్గా నారాయణ గారు ఉన్నారు అంటే ఇటువంటి వాళ్ళు సినిమాలు తక్కువ చూస్తారు. నారాయణ గారే సినిమా పోడు ఫస్ట్, అనే కదా. అలా కుటుంబ సభ్యులు వెళ్తుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తాత వయసు కాబట్టి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు సీదా తాత పుష్ప 2 సినిమా పోదాం అంటే 2 సినిమాలు వచ్చినాయి అనుకో, పుష్ప 2 సినిమా పోదాం తాత అంటే ఒకటే ఖచ్చితంగా. ఇటు పోతారా? పోవటమే. వాస్తవానికి గతంలో మనకు అంటే ఆర్ నారాయణమూర్తి సినిమాలు ఉండేవి. అవును, అవి ఎంత బాగుండేవి. అది అయిపోయాయి. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చుని నవ్వుకునే సినిమాలు తక్కువ అయిపోయినాయి. కామెడీ షోస్ అని కామెడీ సినిమాలు అయిపోయినాయి, తగ్గించిళ్ళు. ఇక ఏదున్నా అదే. తెలంగాణలో భిన్నమైన వాతావరణం. అయితే తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డ్ అయినాయని చెప్పి వాతావరణ శాఖ మరి పాపం ఇది వాతావరణ శాఖను అడగాలి మరి ఈ విషయాన్ని, అంతేనా? వాస్తవానికి ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ చేయబట్టి అనుకూలంగా లేదు. చలిలో ఉత్తరాది గజగజ, దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రత, రోడ్లపై మంచు దుప్పటి, రాకపోకలు తీవ్ర అంతరాయం. హిమాచల్, కాశ్మీర్పై మంచు దుప్పటి, మంచు కారణంగా జాతీయ రహదారులు మూసివేత, పెరిగిన చలిగాలులు. చూసిన హిమాచల్, కాశ్మీర్ అంటే మంచు దుప్పటి వరిసిందట. కానీ నిజం కూడా మేము ఇంతకుముందు అంటే ఒక 4 రోజుల నుంచి ఏసీ వేసుకుంటున్నాం. అంతకుముందు ఏసీ పనిచేసి డైరెక్ట్ న్యూస్ చెప్పేది కదా, మనకు ఇంత హెవీ లైట్స్ ఉన్నా కానీ ఏసీ ఆన్ చెప్పేది. కానీ ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకొని న్యూస్ చెప్పాల్సి వస్తా అంటే మార్పులు ఏర్పడ్డాయి. మాకు కూడా ఇక్కడ మార్పులు కనబడతా ఉన్నాయి, వాతావరణ మార్పులు. మహాకుంభమేళకు భారీగా ఏర్పాట్లు, ముఖ్య అతిథుల కోసం ప్రత్యేకంగా విభాగాలు, అండర్ టర్నెట్ డ్రోన్లతో ప్రమాదాల నివారణ చర్యలని చెప్పి ఒక వార్త కథ రావడం జరిగింది. సినిమా వాళ్ళని బెదిరిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. ఏమంటారు దాని గురించి, మీరు ఏం చెప్తారు? సినిమా వాళ్ళని బెదిరిస్తున్నారంటే ఇక్కడ జరిగే పరిమాణాల గురించే మాట్లాడుతున్నారు. పరిణామాలు ఎవరిని బెదిరించడం ఎవరిని అనేది ఏముండదు. ఇక్కడ బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు, అందరూ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికి కూడా గత 10 సంవత్సరాల కాలం లోపల అంటే సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఈ టీఆర్ఎస్ భుజాల మీద మోసినట్టుగా చేసిళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం పరిస్థితి చక్కదిద్దే పరిస్థితుల్లో కనబడతా ఉంది. దానికి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ మిత్రులు ఇన్ని రోజులు వంటకాయ తిరిగినారు. కేటీఆర్ గారు అయితే మొత్తం కూడా సినిమా వాళ్ళతోనే ఇక అంటే నిజంగా కూడా ప్రొడ్యూసర్ కావచ్చు, నిజంగా కూడా దర్శకుడు కావచ్చు, నిజంగా హీరో కావచ్చు కేటీఆర్ గారు అన్నట్టుగా. ఇక వాళ్ళ చూడు మా రామ్ అయితే మంచోడు అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం, కేటీఆర్ మా బ్రదర్ అయితే మంచిదని కేటీఆర్ గారిని వారు అంటే నార్మల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారిని పొగడాలి ఉంటాయి. వాళ్ళ కొడుకైన కేటీఆర్ గారిని తీసుకొని చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా గొప్పమైన వ్యక్తి అని చెప్పి ఇంకో సినిమా నాగార్జున అయితే మొత్తం చెప్పడం. అంటే రకరకాలుగా వీళ్ళు సినిమాలో భజన స్టార్ట్ చేసారు. ఈ భజనని కాస్త రేవంత్ రెడ్డి గారు కంట్రోల్లో పెట్టారు. అంటే కొంతవరకు అయితే వ్యక్తిగతంగా ఒక 20% అయితే కంట్రోల్లో పెట్టినారు. వ్యక్తిగతంగానే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానే చేసారు. నేనైతే రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాం, నేను సపోర్ట్ చేయట్లేదు అంటలేను. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన పనులకు
వీళ్ళు చేసిన కథకు రేవంత్ రెడ్డి గారు నట్లు బిగిస్తా ఉన్నాడు మెల్లగా. ఆయన పర్సనల్గా చేసింది ఏం లేదు. అదే అంటన్నా వాళ్ళు వీళ్ళతో కంటగాగి కథగా చేసింది కదా, ఇప్పుడు చక్కగా చెప్తాను పర్సనల్ 10 సంవత్సరాల గాడి తప్పింది కాబట్టి మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నం బిగిస్తా ఉన్నాడు చెప్తాను. 10 సంవత్సరాల క్రితం దాదాపులో 60 రూపాయలు 70 రూపాయలు ఉండే టికెట్, ఇవాళ 200 రూపాయలకు వచ్చింది మామూలుగా మంచిర్యాలనే. అవును, మంచిర్యాలలో మొన్న 400 రూపాయలు తీసుకున్నాడు. బెనిఫిట్ షోస్ దాని ఏమంటారు, పెద్ద సినిమాలు ఎక్స్ట్రా రేంజ్ చేసిన టికెట్. నేను మీతో ఫస్ట్ అన్నా కావచ్చు, మీతో కూడా అన్నా. నేను కూడా పోయిన సినిమాకు అదే రోజు 600 1200 పెట్టి మీరు కూడా పోయిన్లు. అంటే మీరంటే ఉన్నోళ్ళు కాబట్టి పోతారు. ఉన్నలే కాదు ఇక్కడ ఇక పోవాల్సి వచ్చింది. ఏం చెప్పాలి పరిస్థితి ఏంటి చెప్తే ఇప్పుడు అక్కడ ఏమంటారంటే నువ్వు కూడా చూసినావు అని అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ అది బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ అరెస్ట్. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోల శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పేం లేదు, అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. మీరు పోయి దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా. ఇంతకుముందు పోలీసు వారు కూడా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కానీ గౌరవం ఇచ్చినారు. ఇట్లా దురుసుగా ప్రవర్తించలే కదా. అసలు మీరు ఏమనుకుంటారు నాకు అర్థమవుతలేదు, ఇలా వ్యవస్థగా నాకు అర్థమవుతలేదు మొత్తానికి. అది అరెస్ట్ చేయకపోతే కాపాడతారా? తిట్టు అని చెప్పి చూసుకుంటుంటారా? చేసిన తప్పులు చట్టం తన పని తాను చేసుకుంటూ కదా. గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టు షాక్. అయితే రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై హైకోర్టును గ్రూప్ 1 అభ్యర్థులు ఆశ్రయించాలట. వారి పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణలో వచ్చింది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు పూర్తయినాయి కాబట్టి హైకోర్టు కొట్టేసిందట. డిఎంకేను గద్దె దించే వరకు చెప్పులు ధరించను. తమిళనాడులో అదుపు తప్పిన శాంతి భద్రతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై భీష్మ ప్రతిజ్ఞ. అయితే తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, దీనికి అధికార డిఎంకే ప్రభుత్వమే కారణమని భాజపా విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై భీష్మ ప్రతిజ్ఞ చేశారు. వీరు అన్నామలై గురించి చెప్పాలి, మంచి లీడరు, సామాన్య ప్రజలకు కూడా దగ్గరుండి కలుస్తారు. నార్మల్గా ఏంటంటే 100 కేసులు ఉన్న వాళ్ళు, అనేక అక్రమాలు చేసిన వాళ్ళు గెలిచిండు, నిజాయితీ పరుడు. ఇతను ఓడిపోయినాడు రాష్ట్రంలో. చాలా నేను అనుకున్నాను అంటే అన్నమయ్య గారు మీద సోషల్ మీడియాలో మామూలు ఉండదు వీది ఫాలోయింగ్. అన్నమయ్య గారు గెలుస్తున్న సిచ్యువేషన్లో కూడా ఓడిపోతే నేను షాక్ అయినా. అయితే రాజకీయాలు అనేటి సేవకు పనికిరావు. సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉండాలి. రాజకీయ నాయకులందరూ రాజకీయం చేసి అంటే ఎత్తుకు పై ఎత్తి వేసిన వాళ్ళే గెలుస్తారు. సేవ చేసే వాళ్ళు రాజకీయానికి పనికిరారు. దాన్ని జనాలు కూడా గుర్తించి మీరు రాజకీయం వద్దు, మీరు సేవ చేయండి అన్నట్టున్నది ఇక్కడ. వాస్తవానికి సేవ చేసే వాళ్ళని గుర్తించారు జనాలు, ఎత్తుకు పై ఎత్తేసే వాళ్ళని ఉంటారు. ఇండియా కూటమిలో బగ్గుమన్న విభేదాలు, యాప్ను తొలగించేందుకు ప్రయత్నాలు. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య సభ్యులైన కాంగ్రెస్కు ఆపుకు మధ్య గొడవలు నడుస్తాను. ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో భాగంగా ఇద్దరి మధ్యలో మరింత దూరం పెరుగుతూ ఉంది. ఇక ఇండియా కూటమి నుంచి నువ్వు మాకు ఉండొద్దని చెప్పి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది చెప్పి ఒక వార్త కథనం రావడం జరుగుతూ ఉంది. ఇక వీళ్ళు కొట్లాడుకున్న వారికి ఆయన అవుతుంది. ఇక మళ్ళీ బీజేపీ రాదా చెప్పుల్ని. ప్రమాదంలో మహాత్మా గాంధీ వారసత్వం. పరోక్షంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లపై సోనియా గాంధీ ధ్వజం. రాజ్యాంగ సంస్థను గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఖార్గే. బెల్గావిలో సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభాలు. అయితే బెళగావి లోపల బెంగళూరు దగ్గర బెళగావి లోపల సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభమైనాయి. దానిలో భాగంగా మహాత్మా గాంధీ వారసత్వం అంటే మహాత్మా గాంధీ వారసత్వం ఎవరు లేరు, వారే రాహుల్ గాంధీ గారు. వీళ్ళ గాంధీ వారసత్వం కూడా ప్రబోధన పడతా అని చెప్తా ఉన్నారు. అంతే కదా, వారసత్వం అదే కదా నిజం కూడా. వాస్తవానికి కానీ మర్చిపోయినాను అంటే ఇలా ఈ పేపర్లో రాలేదు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు, మన మాజీ ప్రధానమంత్రి గారు, మంచి ఆర్థికవేత్త. నాకంటే ఒక వ్యక్తి చనిపోతే మనం అటల్ బిహారీ వాజ్పేయి గారు, అట్నే మన్మోహన్ సింగ్ గారు. అంటే ఒక దేశం మొత్తం కూడా బాధపడే సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, గొప్ప కీర్తించే వాళ్ళు ఉంటారు. అందులో మన్మోహన్ సింగ్ గారు కూడా గొప్ప వ్యక్తి, మంచి ఆర్థికవేత్త. వారు ఉన్నప్పుడు కూడా దేశం బాగానే ఉండే. మోడీ గారు వచ్చినాకనే అధ్వాన పరిస్థితి తయారవుతూ ఉంది. కొన్ని విషయాలు చెప్పలేను కానీ మోడీ మన్మోహన్ గారు అయితే గొప్ప వ్యక్తి. తెలంగాణ ఏర్పడ్డది కూడా వారి హయాంలోనే. అవును, వారికి మేము నివాళులు అర్పిస్తా ఉన్నాం మా ఛానల్ ద్వారా. మంచి మహోన్నత వ్యక్తి, వారి ఆత్మకు మేము శాంతి కలగాలని కోరుతా ఉన్నాం.
రైట్ నెక్స్ట్ సురేష్. సురేష్ తీసుకున్నట్టయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూత. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మన్మోహన్ సింగ్ ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స, పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత అని ఒక వార్త కథనం రావడం జరిగింది. 1972-85 మధ్యకాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. ప్రధాని బిడ్డను అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ 1998-2004 మధ్యలో రాజ్యసభలో విపక్ష నేత కూడా ఉన్నట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. వారు ఇంతకుముందు 2004 నుంచి 2014 వరకు కూడా యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ అట నేను ఇంతకుముందు చెప్పాను దేశంలో గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరు పొందారట. దేశంలో అనేక ఆర్థిక సంస్కరణల రూపకర్త కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. వారు పాపం ఎవరితో మాట్లాడారు, వారి మీద అనేక ట్రోలింగ్స్ జరిగినా కూడా వారు నవ్వుతూనే సమాధానం చెప్పేది. తన పని తాను చేసుకుంటున్నారు. చాలా గొప్ప వ్యక్తి, అంటే ఒక పార్టీ సంబంధం లేదు ఇక్కడ, వ్యక్తి గురించి మాట్లాడతాను. చాలా గొప్ప వ్యక్తి, మంచి ఆర్థికవేత్త. మన తెలంగాణ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో సిద్ధించింది. మేము వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అలాగే వారు దేశానికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైనది కాబట్టి మేము మా ఛానల్ ద్వారా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మనమంతా కలిసి పనిచేద్దాం రండి. తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కండి. మీపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి. డ్రగ్స్ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటట. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమి అటకెక్కిన 6 గ్యారంటీలు. మాజీ మంత్రి కేటీఆర్ 10 సంవత్సరాల కాలంలో కూడా మీరిచ్చిన గ్యారంటీ అనేకం మీరు ఏదో మేనిఫెస్టో ప్రకటించినారో అది పూర్తిగా వెబ్సైట్ నుంచి కూడా డిలీట్ చేసిన సందర్భం మీకే దక్కింది. పూర్తిగా డిలీట్ చేసినారు. కనీసం మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. పెద్ద పెద్ద హామీలు అయితే ఇక మేము చెప్తే ఇక పరువు పోద్ది. కానీ ఇక మీరు మళ్ళీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారు. మీరు ఇచ్చిన 6 లక్షల గ్యారెంటీలు అన్నా కూడా తప్పలేదు. ఇక మేము అనంటే ఇక ప్రమాదంలో మహాత్మా గాంధీ వారసత్వం. పరోక్షంగా బీజేపీ ఆర్ఎస్ఎస్పై సోనియా ధ్వజం. రాజ్యాంగ సంస్థను గుప్పట్లో పెట్టుకున్నారని ఖార్గే. బెల్గావిలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం. చలితో ఉత్తరాది గజగజ. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. రోడ్డుపై మంచు దుప్పటి. రాకపోకలు తీవ్ర అంతరాయం. పచ్చని చెట్లపై గొడ్డలి వేటు. చెట్లను కాపాడుకోవాల్సింది పోయి నిర్దాక్షిణంగా నరికేస్తున్న వైనం. ఎక్కడంటే 2 రామకృష్ణపూర్ పట్టణం సింగరేణి కార్మిక క్షేత్రాలు ఆనుకొని ఉండడం వల్ల ఒకవైపు కాలుష్యం పెరుగుతుంది. దాని పరిమాణాలను నిర్వహించి పర్యావరణానికి మేలు చేకూర్చడంలో చెట్లు పోషిస్తున్న పాత్ర ఎంతో ఉంది. విలువైన చెట్లను కాపాడుకోవాల్సింది పోయి నిర్దాక్షిణంగా నరికివేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వాలు మొక్కలను పెంచేందుకు కార్యక్రమాలు, ప్రోత్సాహాలు అందిస్తున్నా కూడా ముందుకు సాగుతూ ఉంటే కొందరు రోడ్లపై ఇతర ప్రయోజనాలకు అడ్డంగా ఉందంటూ చెట్లను నరికివేస్తూ ఉన్నారు. పట్టణంలోని తారకరామ కాలనీ 1వ వార్డులో నిర్మిస్తున్న బతుకమ్మ గ్రౌండ్కు అడ్డుగా ఉన్నాయనో మరేదో కారణంగా పచ్చదనంపై వేటు వేస్తున్నారని చెప్పి ఒక వార్త కథ ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా అసలే చెట్లు లేక మనకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి చెట్లను నరకకండి. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చి వెలుగు తీసుకున్నట్టయితే ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుందట. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్పాల్, లోకయుక్త చట్టం, జాతీయ ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డు, వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. మన్మోహన్ చూడడానికి ఎంతో సౌమ్యంగా కనిపించేవారు, కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వేడిగా ఉండేవి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యమని ఆయన ఘాటుగా విమర్శించేవారు. అలాగే జిఎస్టీ విధానం ఎకానమీకి తగిన అతిపెద్ద దెబ్బ అని కూడా వారు తప్పుపట్టేవారు. తెలంగాణ కళ సహకారం ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. 2009లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు ప్రధాని మన్మోహన్ సర్కారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించి దశాబ్దాల కళను నెరవేర్చిందని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. 1932-2024 అని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు.
సీఎం చట్టం అమలు చేయాల్సిందని బాధ్యత నాపై ఉంది. సీఎంగా చట్టం కూడా అమలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి ఒక వార్తా కథనం రావడం జరిగింది. పక్కా ఇండ్లు ఉన్న ఇందిరమ్మకు అప్లికేషన్ వెరిఫై చేసిన 31 లక్షల దరఖాస్తులు 2 లక్షల పైగా ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి ఒక వార్తా కథనం రావడం జరిగింది. వరంగల్, కరీంనగర్ జీసీసీలకు డెస్టినేషన్లు అందుబాటులో, ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజనీరింగ్ కళాశాలట. హైదరాబాద్తో పోలిస్తే భూముల రేట్లు తక్కువే. తెలంగాణ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ రిపోర్ట్లో నాస్కామ్ వెల్లడాట. కొత్తగా 13,000 కొలువులు, వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓలు తిరిగి గ్రామ పాలనాధికారిగా నియామకం. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరిస్తున్నట. వారు రాకతో పాత శాఖల్లో ఏర్పడిన ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో ఖాళీలు నోటిఫై, కొత్త మండల కేంద్రాల్లోని స్టాఫ్ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం ఒక వార్తా కథనం రావడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ స్టేట్స్కు నష్టమని చెప్పి ఒక వార్తా కథనం రావడం జరిగింది. బ్రహ్మపుత్రపై చైనా మాస్టర్ ప్లాన్, ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ఏర్పాటుకు ఆమోదం అట. 3 గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదట. భారత్ చైనా బార్డర్కు 30 కిలోమీటర్ల దూరంలోనే నిర్మాణాన్ని ప్రతిపాదన. ప్రాజెక్టు పూర్తయితే భారత్కు నీటి కష్టాలు, అస్సాం, అరుణాచల్కు పొంచి ఉన్న 31 వార్తా కథనం రావడం జరిగింది. చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనా కలిగి ఉంటుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందట. ఈ డ్యాము వల్ల రక్షణ పరంగాను ఇండియాకు ముప్పు ఉంది. ఈ డ్యామ్ భారత్ చైనా బార్డర్కి చాలా తక్కువ దూరంలో ఉంటుంది. యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పి ఒక వార్తా కథనం ఇక్కడ రావడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ అట. ఏమైనా గిట్ట రేపు పొద్దున యుద్ధం గిట్ట సంభవిస్తే ఆ నీళ్ళని ఒకసారి వదిలితే కిందున్న ప్రాంతాలలో డ్యామ్ కూల్చేయడమో లేకపోతే గేట్లు తీయడమో చేస్తే ఒకసారి ఈ ప్రాంతాలన్నీ కొట్టుకుపోతాయి. అవును. ముగ్గురి ఆత్మహత్యకు కారణం ఏంటి? కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి సూసైడ్. చెరువుల నుంచి ఎస్ఐ డెడ్ బాడీ కూడా వెలికితీత. కీలకంగా మారిన పోస్ట్ మార్టం రిపోర్ట్, సెల్ ఫోన్ డేటా. రైట్. నెక్స్ట్ వచ్చి నమస్తే తెలంగాణ తీసుకుంటే ఏపీఓ కినాక భీమరాముకు నివాళని ఒక వార్తా కథనం రావడం జరిగింది. 108కు సుస్థి. తరచూ మరమ్మతులకు వస్తున్న అంబులెన్సులు. కోటపల్లి, భీమిలి మండలాల్లో కరువైన సేవలు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రాల్లో రిపేర్లట. నెల క్రితం అట్టహాసంగా 2ంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్. సిబ్బంది లేక నిరుపయోగం, అత్యవసర సమయాల్లో ఇబ్బందులట. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన 108కి సుస్థి చేసింది. పలు మండలాల్లో తరచూ మరమ్మతులకు వస్తుండగా అత్యవసర సమయాల్లో సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందని ఒక వార్తా కథనం రావడం జరిగింది. కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన రాజయ్య ఎడ్లబండిపై నుంచి పడిపోగా కాలు విరిగింది. 108కి ఫోన్ చేయగా కోటపల్లిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. భీమారం నుంచి అంబులెన్స్ రావాల్సి వచ్చింది. కోటపల్లిలో అంబులెన్స్ ఉంటే ఘటనా స్థలం నుంచి 30 నిమిషాలు దవాఖానకు చేరుకునేవారు. భీమారం నుంచి అంబులెన్స్ వచ్చేందుకు గంట పట్టింది. అదే తలకు బలమైన గాయమైతే పరిస్థితి చేయి దాటిపోయేదని ఉంది. ఇదే మండలానికి చెందిన ఓ గర్భవతి, పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ మధ్య పురిటి నొప్పులు వచ్చాయి. 108కి ఫోన్ చేయగా 20 నిమిషాలు వచ్చింది. కోటపల్లిలో అంబులెన్స్ లేక వేణుపల్లి నుంచి అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యమైంది. అక్కడ నుంచి దవాఖాన వెళ్లేందుకు అరగంట పట్టింది. దీంతో దాదాపు గంట పాటు గర్భిణి నరకం చూడాల్సి వచ్చిందని ఒక వార్తా కథనం రావడం జరిగింది. వాస్తవానికి 108 అనేది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం గొప్పనైనది. సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన వైద్యానికి అందరికీ కూడా తీసుకుపోవడానికి ఉపయోగపడ్డ వాహనం అది. కాంగ్రెస్ గవర్నమెంట్లో బెస్ట్ అంటే ఒకటి 108 స్కాలర్షిప్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. స్కాలర్షిప్స్ కూడా పిల్లలకు చదువుకుంటే పేద విద్యార్థి ఇలా చదువుకున్నాడు అంటే నిజంగా కూడా ఇంజనీరింగ్ చేసినారు, డాక్టర్ లైన్లో అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి చదువుతోనే అయింది. అది ఓపెన్ చెప్పాలంటే అది ప్రభుత్వం ఏదైనా కూడా చెప్పాల్సిన బాధ్యత చెప్పాల్సి. మన అంటే ఇప్పటికి కూడా వీడియో చూడొచ్చు, అసెంబ్లీలో మాట్లాడుతూ కుయ్యి 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 అంటూ పోతా ఉంటుంది అని చెప్తారు. 17వ రోజుకు చేరిన సమ్మెకు వార్తా కథనం రావడం జరిగింది. అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. శ్రీరాంపూర్ ఓసీసీపై సిఐటియు నిరసనట. నెట్ అవుట్ పాసింగ్ పరేడ్ అని ఒక వార్తా కథనం రావడం జరిగింది. పురుగుల బియ్యం వండేదేలా, పిల్లల అనారోగ్యానికి గురైతే అధికారుల బాధ్యత. పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి రాజేశ్వర గారు మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి వాట్సాప్ తీసుకున్నట్టయితే వాట్సాప్ వచ్చింది. సూర్యదిశ నుంచి ఒక వార్తా కథనం రావడం జరిగింది. బీసీల్లో మార్కెట్ చైర్మన్ అర్హుడు కానరాట్లేదా? చైర్మన్ లేకుండానే ఏడాది గడిచిన మార్కెట్ కమిటీ పదవీ కాలం. తమ వర్గంలో అర్హులే లేరా అంటూ ఆశావాహుల ఆవేదన.
అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ లేకుండానే పదవి కాలం ఇప్పటికే సంవత్సర కాలం గడిచిపోగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించి ఉండగా తమ వర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అర్హులు ఎమ్మెల్యేకి కానరావడం లేదా అంటూ చెన్నూరు బీసీ నాయకులు ఆవేదన చెందుతున్నట్టు స్థానికంగా చర్చనీయం అవుతుంది. ఆది నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమకే వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలు నేటికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో పలువురు బీసీ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే తీరుపై పెదవి విరుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్ లేక సంబంధిత అధికారులు చేతివాడ చూపుతూ దళారులతో కలిసి రైతులను దోచుకుంటున్నారని, రైతుల శ్రమ దోపిడీ ఆగాలంటే చైర్మన్ నియమించాల్సిన అవసరం ఎంతైనా లేకపోదని, అగ్రవర్ణ నాయకులకు అనుకూల రిజర్వేషన్ కేటాయించినట్లయితే ఈ పాటికి మార్కెట్ కమిటీ చైర్మన్ను ఎమ్మెల్యే నియమించేవారని, చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే దృష్టి సాధించకపోవడంతో ఒక సంవత్సర కాలం వృధాగా గడిచిపోయిందని, ఇప్పటికైనా బీసీలపై ఎమ్మెల్యే వివక్షను వీడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై స్పష్టత ఇవ్వాలని ఆశావాహులు కోరుతా ఉన్నారని చెప్పి మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాసినట్టు ఒక వార్తా కథనం ఉంది. అంటే ఎమ్మెల్యే గారు కూడా దీని మీద అంటే నేను మాట్లాడకూడదు, పూర్తిగా ఏంటంటే వారైతే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తే, కాకపోతే ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని లోతుగా విశ్లేషించినప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ రాయడం జరిగింది, అగ్రవర్ణ నాయకులకు అనుకూల రిజర్వేషన్ కేటాయించినట్లయితే ఈ పాటికే మార్కెట్ కమిటీ చైర్మన్ను ఎమ్మెల్యే నియమించేవారు అనేది ఇది వాస్తవం. ఈరోజు కూడా చెన్నూరు నియోజకవర్గం లోపల కొంతమంది సామాజిక వర్గం నాయకులు, అగ్రవర్ణ నాయకులు ఏదైతే అక్కడ రాసినారో దాని విషయంలో మాట్లాడుతూ ఉన్నాను. వారిది మాటనే చెల్లుబాటు అవుతుంది, వారు చేసిన ఫోన్లకి వారు లిఫ్ట్ చేస్తారు, వారితోనే వారు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. పూర్తి ఒకవేళ గిట్ట నిజం కూడా ఏ జనరల్ అయితే ఇప్పటికి వాళ్ళు తెచ్చుకోకపోదునా, ఎప్పుడు తెచ్చుకునేవాళ్ళు కదా, ఇంతసేపు ఉన్నా 1 year కాదు ఇంకా రీన్యువల్ చేయమని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చొని మరి ఎమ్మెల్యే దగ్గర చేయించుకునేవాళ్ళు. ఇవాళ బీసీకి అయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ బీసీకి అయినా కూడా వాళ్ళ మనిషికి కావాలని మళ్ళీ ఏదో ఒక కొర్రి పెడతా ఉంటారు. అంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మీరు అంటే కొన్ని విషయాలు నేను లోతుగా విశ్లేషించినట్టయితే వేరే విధంగా అర్థాలు పోతాయి కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ ఏదైనా కూడా ఎవరికొవరికి ఇచ్చేయండి, ఇక్కడ 1 year కాలం గడిచిపోయేది కదా, వృధా అయిపోతుంది, అసలు వృధా అయిపోతుంది కదా, అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్ కాలం అంటే అయిపోతుంది, ఇప్పుడు బట్టల సీజన్ కానీ ఏమన్నా కానీ ఇప్పుడు సీజన్ అయిపోతున్నాయి. వాటిగా ఒక వాళ్ళు అన్నట్టు 12 నెలలు గడిచిపోయినాయి వేస్ట్గా, దగ్గర అయిపోయినట్టు 1 year అయిపోయినట్టే కదా. ఆ కొత్త వారు ఎవరైతున్నారో ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్న వచ్చేది, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి. మరి వాళ్ళకు ఇంకోటి ఉంటే వాళ్ళు రిన్యూవల్ చేసేది ఉండే, వాళ్ళు 1 year అయిపోయింది ఇంకో 1 year రిన్యూవల్ చేసి వారితోనే రైతులకు దగ్గర అనేక సమస్యలు చెన్నూరులో పట ఈ మార్కెట్ పదవి మీద అనేక బాధ్యతలు ఉన్నాయి, అనేక సమస్యలు కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎంతోమంది రైతులు ముంపు గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకు న్యాయం చేయాల్సి ఉంది, రైతులు న్యాయం చేయాల్సి ఉంది. అనేక సందర్భాల్లో ఇప్పుడు పత్తి మిల్లులోకి పోతే రైతులకు ఇబ్బంది పెడతాం, దళారులు ఎక్కువైపోయినారు, ఇవి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే వివేక్ గారు త్వరగా నిర్ణయం తీసుకోండి, ఎవరికి ఇస్తే ఏముంది దాంట్లో, ఎవరికి ఇచ్చినా మంచిదే కానీ బీసీకి ఇవ్వాల్సిందే కదా, ఎవరికైనా బీసీకి ఇవ్వాల్సిందే. ఇంకో మీరు అంటే ఇక అగ్రవర్ణ నాయకులకైతే ఇచ్చేదైతే ఇక్కడ ఏముండదు. కాబట్టి దయచేసి ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని చేయాల్సిందని మేము కూడా కోరుతా ఉన్నాం, అంతే కదా. రైట్, ఇవ్వండి ఈరోజు వచ్చిన వార్తల విశేషాలు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఏమన్నా మీకు అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మంచిగా చేయడానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ వంతుగా మంచిగా ఉంటే 10 మంది చెప్పాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.